వృషభ రాశివారు ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే జూలై 7, 8, 9 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే విషయం సాధారణం కాదు. ఇన్నాళ్లుగా మీరు పడిన కష్టాలకు, మీరు రాత్రి పగలు అనకుండా చిందించిన ప్రతి చెమట బొట్టుకు, ప్రతి కన్నీటి చుక్కకు విధి లెక్క తేలే సమయం దగ్గరకు వచ్చింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలన్నీ కరిగిపోయే రోజు తప్పక వస్తుంది అని మన పెద్దలు చెబుతారు కదా. సరిగ్గా ఈ 3 రోజుల్లో మీ తలరాతలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. విధి మీకోసం ఒక అద్భుతమైన మలుపును, ఊహించని మహా ట్విస్ట్ను సిద్ధం చేసింది. కానీ అదే సమయంలో ఈ 3 రోజుల్లో మీరు అడుగడుగునా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ దశ తిరగబోతోంది. మీ చేతికి భారీగా ధనం రాబోతోంది అని తెలియగానే మీ చుట్టూ ఉన్న మీ శత్రువులు మీకు మేలు కోరుతున్నట్టు నటిస్తూనే లోపల అసూయతో రగిలిపోయేవారు ఒక పక్కన పొంచి ఉంటారు. ఈ సమయంలో మీరు తెలియక చేసే చిన్న పొరపాటు కూడా మీ జీవితంపై, మీ కుటుంబంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో రాబోయే ఆ మహా ట్విస్ట్ ఏమిటో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో స్పష్టంగా తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, వృషభ రాశిలో పుట్టిన మీ ఆత్మీయులందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా బాధపెడుతున్న సమస్య ఏదైనా ఉంటే కామెంట్లో తప్పకుండా రాయండి. మన బాధను ఎవరికైనా చెబితే మనసు కొంచెమైనా తేలికవుతుంది. అలాగే మన కష్టాలను దేవుడి ఎదుట మనసారా చెప్పుకుంటే భగవంతుడి ఆశీర్వాదం కూడా త్వరగా లభిస్తుందని పెద్దలు చెబుతారు. మీ సమస్య ఏదైనా సరే కామెంట్లో రాసి దేవుడిపై భారం వేయండి. ఖచ్చితంగా ఆ సమస్యకు త్వరలోనే ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. వృషభ రాశిలో జన్మించిన మీ స్వభావం గురించి, మీ మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు ఎప్పుడూ నలుగురు బాగుండాలని కోరుకునే మనస్తత్వం గలవారు. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే మీ దగ్గర ఉన్నది కాదనుకొని మరీ సహాయం చేసే మంచి మనసు మీది. కానీ మీ జీవితంలో ఒక విచిత్రం ఏమిటంటే, మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చి సహాయం చేస్తారో చివరకు వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. మీరు చేసిన మంచిని మర్చిపోయి మీపైనే నిందలు వేస్తారు. కుటుంబంలో అయినా, స్నేహితుల్లో అయినా, లేదా మీరు పనిచేసే చోట అయినా మీకు రావాల్సిన సరైన గుర్తింపు రాక ఎన్నోసార్లు మనసులోనే మదనపడి ఉంటారు. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలబడక, అనుకున్న పనులు సమయానికి జరగక, ఎవరికీ చెప్పుకోలేక మీ గదిలో ఒంటరిగా కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది మీ జీవితంలో కూడా జరుగుతుందా? ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలైన రహస్యం మునుముందే ఉంది. వృషభ రాశిలో పుట్టిన మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల మనుషులను చూసి ఉంటారు. కొంతమంది మీతో చాలా అవసరం ఉన్నంత వరకు మీ వెంటే ఉంటూ, మీ చుట్టూ తిరుగుతూ మీకు ఎంతో ఆత్మీయులుగా నటిస్తారు. కానీ వారి అవసరం తీరిపోగానే మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేస్తారు. ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఎన్నిసార్లు జరిగాయో ఒక్కసారి మీరు గుండెపై చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీరు చేసిన త్యాగాలు, మీరు పడిన కష్టాలు ఎవరికీ కనిపించవు. పైగా మీరు ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ సమాజంలో మిమ్మల్ని చులకన చేయాలని చూసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వృషభ రాశి వారికున్న అతిపెద్ద బలం ఏమిటంటే మీ సహనం, మీ నిజాయితీ. మీరు ఎప్పుడూ ఎవరికీ చెడు జరగాలని కోరుకోరు. ఎంత కష్టం వచ్చినా సరే గుట్టుగా భరిస్తారు తప్ప నలుగురి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే రకం కాదు మీరు. మీ స్వయం కృషితో, మీ కష్టంతో పైకి రావాలని అనుకుంటారు. అలాంటి మీ నిజాయితీకి ఇన్నాళ్లుగా సరైన ఫలితం దక్కకపోయినా ఇప్పుడు జూలై 7, 8, 9 తేదీల్లో విధి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీ తలుపు తట్టేలా చేస్తుంది. గ్రహాల అనుకూలత మీ వైపు ఉంది. కాబట్టి గతం గురించి ఆలోచిస్తూ బాధపడకుండా రాబోయే ఈ మంచి కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించండి. అయితే ఇక మీరు ఏమాత్రం బాధపడకండి. ఆ పరమశివుడి అనుగ్రహంతో ఇప్పుడు కాలం మారుతోంది. జూలై 7, 8, 9 తేదీలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వృషభ రాశి వారికి చాలా అత్యంత కీలకమైన సమయం. ఈ తేదీలు ఆషాఢమాస కృష్ణపక్షంలో వస్తున్నాయి. సాధారణంగా ఆషాఢమాసంలో గ్రహాల కదలికలు మనిషి మనస్సుపై, నిర్ణయాలపై చాలా లోతైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో చంద్రుడి నక్షత్ర మరియు రాశి సంచారంలో వచ్చే మార్పుల కారణంగా మీ ఆలోచన విధానంలో ఒక స్పష్టత వస్తుంది.
ఇన్నాళ్లుగా మీ మనస్సును కమ్మేసిన గందరగోళం తొలగిపోయి మీలో ఒక కొత్త శక్తి, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మేల్కొంటాయి. చంద్రుడి ప్రభావం వల్ల మీ మానసిక స్థితిలో వచ్చే ఈ మార్పులు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహాయపడతాయి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉందా? అకస్మాత్తుగా ఏదో తెలియని ధైర్యం మనస్సులోకి రావడం మీరు గమనించే ఉంటారు. నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం ప్రాణాలకే ముప్పు అని లేదా ఘోర గండమని చెప్పడం లేదు. ఈ 3 రోజుల్లో గ్రహాల శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకూడని కొన్ని అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చివరి వరకు వింటే అవి మీకు స్పష్టంగా అర్థమవుతాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు మనకు ఎంత మంచి చేయాలని చూస్తున్నప్పటికీ మన మానసిక స్థితి సరిగ్గా లేకపోతే లేదా మనం తొందరపడి ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ అదృష్టం చేజారిపోవడమే కాకుండా కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అందుకే మీ రక్షణ కోసమే ఈ జాగ్రత్తలను ముందుగానే తెలియజేస్తున్నాను. ఈ 3 రోజుల్లో మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పుల గురించి మనం మరింత లోతుగా మాట్లాడుకోవాలి. సాధారణంగా వృషభ రాశి వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. ఒక్కోసారి ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగి చేతికి వచ్చిన మంచి అవకాశాలు చేజారిపోతుంటాయి. కానీ జూలై 7, 8, 9 తేదీల్లో చంద్రుడి కదలికల వల్ల మీ బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. ఏది మంచి, ఏది చెడు అనేది ఇట్టే గ్రహించగలుగుతారు. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులు అనే స్పష్టత మీకు ఈ 3 రోజుల్లో వస్తుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని మోసం చేస్తున్న వారి అసలు రంగు బయటపడుతుంది. అయితే వారి అసలు రూపం తెలిసినప్పుడు మీరు ఆవేశపడి గొడవలకు దిగకండి. చాలా ప్రశాంతంగా, తెలివిగా వారిని మీ జీవితం నుండి దూరం పెట్టండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంత పెద్ద విజయాన్ని సాధించగలుగుతారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం జూలై ప్రారంభంలో కుజగ్రహం అంటే అంగారకుడు మీ సొంత నక్షత్రమైన రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు శక్తికి, ధైర్యానికి, భూములకు, ఆస్తులకు కారకుడు. అలాంటి కుజుడు వృషభ రాశికి ప్రధానమైన రోహిణి నక్షత్రంలో ఉండడం వల్ల మీ జాతకంలో ఆర్థికపరమైన ఆలోచనలు, సంపాదన పట్ల ఒక బలమైన పట్టుదల పెరుగుతాయి. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన ఆస్తి తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ మీకు అనుకూలంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మీ కుటుంబంలో లేదా మీ వంశపారంపర్యంగా మీకు రావలసిన ఆస్తి విషయంలో ఒక శుభవార్త వింటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనాలి అని కలలు కంటున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన మార్గాలు తెరుచుకుంటాయి. అయితే ఇవన్నీ జ్యోతిష్య శాస్త్ర చెబుతున్న సాంప్రదాయ సూచనలు మాత్రమేనని, మీ సొంత శ్రమ మరియు విజ్ఞత కూడా తోడైతేనే ఇవి పూర్తి స్థాయిలో ఫలిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం టైటిల్లో చెప్పుకున్న కోట్ల ధనం అనే విషయం గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలి. కొంతమంది వృషభ రాశి వారికి ఈ సమయంలో విలువైన భూమి అమ్మకం ద్వారా కానీ, ఎన్నాళ్ల నుంచో తేలని వారసత్వ ఆస్తి పంపకాల ద్వారా కానీ, నిలిచిపోయిన కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఊహించని రీతిలో భారీ మొత్తంలో ధనలాభం కలిగే అవకాశాలున్నాయని సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. అలాగే పెద్ద వ్యాపారాలు చేసేవారికి కోట్లలో విలువ చేసే ఒప్పందాలు కుదరడం లేదా అనుకోని ఆర్థిక అవకాశాలు తలుపు తట్టడం జరగవచ్చు. సాధారణ ఉద్యోగులకు లేదా చిన్న వ్యాపారులకు కూడా వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఇన్నాళ్లుగా అడ్డంకిగా ఉన్న ధన ప్రవాహం ఒక్కసారిగా మెరుగుపడుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ కోట్ల ధనం లేదా భారీ ధనలాభం అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా జరుగుతుంది అని కాదు, కానీ మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దశలు, అంతర్దశలపై కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ 3 రోజులు మాత్రం మీ ఆర్థిక అదృష్టానికి ఒక బలమైన పునాది పడే సమయమని ఖచ్చితంగా చెప్పవచ్చు. చాలామంది వృషభ రాశి వారు చేసే పెద్ద తప్పు ఇదే. చేతికి కొంచెం డబ్బు రాగానే లేదా ఏదైనా మంచి జరగగానే అమాయకంగా అందరితో పంచుకుంటారు. మీకు రాబోయే ఈ అద్భుతమైన ధనలాభాన్ని, మీ ఎదుగుదలను చూసి మీ చుట్టూ ఉన్న మీ శత్రువులు కుళ్ళుకునేంత అసూయతో రగిలిపోతారు. ఇన్నాళ్లుగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని వారు ఇప్పుడు మీ దశ తిరుగుతోందని తెలియగానే మీపై నిఘా పెడతారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై లేనిపోని వదంతులు సృష్టించాలని చూస్తారు. మీ సొంత మనుషుల్లోనే కొందరు మీ అభివృద్ధిని చూసి లోపల కుళ్ళుకుంటారు. అసలు మీ శత్రువులు కుళ్ళుకునేంత స్థాయికి
మీ జీవితం మారబోతోంది అంటే మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. అలా చెప్పడం వల్ల ఎదుటివారి చెడు కన్ను, దిష్టి మీపై పడి అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అందుకే మీ విజయం మాట్లాడాలి కానీ మీరు మాట్లాడకూడదు. ఈ సమయంలో మీ ఉద్యోగంలో మరియు వ్యాపారంలో ఎన్నో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు పనిచేసే చోట ఇన్నాళ్లుగా మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించకపోవచ్చు. కానీ జూలై 7, 8, 9 తేదీల్లో మీ ప్రతిభ బయటపడే ఒక సందర్భం వస్తుంది. సమాజంలోనూ, ఆఫీసులోనూ మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రమోషన్ లేదా వేతన పెంపు గురించి మీరు ఎదురు చూస్తుంటే దానికి సంబంధించిన సానుకూల సంకేతాలు లభిస్తాయి. అయితే మీ తోటి ఉద్యోగుల్లో కొందరు మీ పైకి నవ్వుతూ మాట్లాడుతూనే లోపల మీపై కుళ్ళుకుంటూ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు పెరుగుతారు, లాభాలు ఊపందుకుంటాయి. కానీ కొత్తగా పరిచయమైన వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్యాలు కుదుర్చుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. గుడ్డి నమ్మకంతో ఎవరికీ మీ వ్యాపార రహస్యాలను చెప్పకండి. ఇంకా ముఖ్యమైన విషయం మిగిలే ఉంది, కాబట్టి శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో మరియు మీ కుటుంబంలో వాతావరణం ఈ సమయంలో చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. వృషభ రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం కోసం మీరు మీ సుఖాలను కూడా త్యాగం చేస్తారు. కానీ కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీతో వాదనలకు దిగినప్పుడు మీ మనసు ఎంతగానో గాయపడుతుంది. జూలై 7, 8, 9 తేదీల్లో మీ ఇంట్లోని వాతావరణంలో చాలా సానుకూలమైన మార్పులు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఇన్నాళ్లుగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలనే ఆలోచన లేదా పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. మీ పిల్లల చదువులు లేదా ఉద్యోగాల విషయంలో ఒక మంచి వార్త వింటారు. ఇంట్లో వివాహ వయసు కలిగిన పిల్లలు ఉంటే వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అయితే మీ ఇంట్లోని విషయాలను, మీ ఆర్థిక పరిస్థితులను మూడో వ్యక్తితో ఎప్పుడూ పంచుకోకండి. ఎంత దగ్గరివారైనప్పటికీ మీ కుటుంబ విషయాల్లో వారి తలదూర్చే అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే కొందరు బయట తీయగా మాట్లాడుతూనే మీ ఇంట్లో చిచ్చులు పెట్టాలని చూస్తారు. ఆర్థిక నిర్వహణ విషయంలో ఈ 3 రోజులు మీరు ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉండాలి. మీ జాతకంలో కుజుడు రోహిణి నక్షత్రంలో సంచరించడం వల్ల మీకు భూములు, ఇల్లు లేదా స్థలాలు కొనుగోలు చేయాలనే కోరిక బలంగా కలుగుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే వృషభ రాశి వారు స్థిర ఆస్తుల మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అది మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఏదైనా ఆస్తి కొనే ముందు ఆ స్థలానికి లేదా ఇంటికి సంబంధించిన పత్రాలన్నీ సరైనవేనా లేదా అని 1-2 సార్లు న్యాయ నిపుణులతో తనిఖీ చేయించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొంచెం తొందరపడినా తప్పుడు పత్రాలు ఉన్న ఆస్తుల మీద డబ్బులు పెట్టి మోసపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ జూలై 7, 8, 9 తేదీల్లో ఆన్లైన్ మోసాల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి మీ బ్యాంకు వివరాలు కానీ, ఓటీపీలు కానీ ఎవ్వరికీ చెప్పకండి. సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పే స్కీముల్లో నమ్మి పెట్టుబడులు పెట్టకండి. కష్టపడి సంపాదించిన డబ్బును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం ఇది. అలాగే జూలై 10వ తేదీల యోగిని ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశికి హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. చేసిన పాపాలను పోగొట్టి మనసును పవిత్రం చేసే గొప్ప పర్వదినం ఇది. జూలై 10న రాబోతున్న ఈ యోగిని ఏకాదశికి ముందు వచ్చే ఈ 7, 8, 9 తేదీలు ఆధ్యాత్మిక సాధనకు, మనసును నియంత్రించుకోవడానికి ఎంతో అనుకూలమైన రోజులు. ఈ సమయంలో మీరు దైవచింతనతో ఉండి మీ క్రమశిక్షణను పెంచుకుంటే రాబోయే రోజుల్లో మీ జీవితం మరింత ఉన్నతంగా మారుతుంది. ఈ 3 రోజులు మీ లోపల ఉన్న ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టి భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచండి. యోగిని ఏకాదశి ప్రభావం వల్ల మీ ఆత్మబలం పెరుగుతుంది. మీ మనసులోని భయాలన్నీ దూరమవుతాయి. ఇదంతా విన్నాక మీ మనసులో ఒక సందేహం రావచ్చు. అంతా ఇంత బాగానే ఉంటే నేను మొదట్లోనే చెప్పినట్టుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఎందుకంత అప్రమత్తంగా ఉండాలి అని మీరు అనుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల అనుకూలత ఎంత ఎక్కువగా ఉంటే అదే సమయంలో చిన్న ఏమరుపాటు కూడా అంతే పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈ 3 రోజుల్లో రోహిణి నక్షత్రంలో కుజుడి సంచారం వల్ల మీలో కోపం, ఆవేశం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుజుడు అగ్నితత్వానికి చెందిన గ్రహం. ఈ కుజుడి ప్రభావం మీ రాశిపై ఉన్నప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం, రక్తపోటు పెరగడం, చిన్న విషయాలకే తీవ్రమైన కోపం రావడం వంటివి జరుగుతాయి. ఈ కోపమే మీకు అసలైన శత్రువు.
ఆ ఆవేశంలో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు లేదా మీరు చేసే చిన్న పొరపాటు మీ జీవితాన్ని, మీ ప్రాణాలను లేదా మీ పరువును ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. మొదటి జాగ్రత్త ఏమిటంటే, ఈ 3 రోజుల్లో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎంత అర్జెంట్ పనున్నా సరే అతివేగంగా వెళ్ళకండి. బైక్ నడుపుతున్నా, కారు నడుపుతున్నా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడటం కానీ, వేరే ఆలోచనల్లో ఉండటం కానీ చేయకండి. ఎందుకంటే మీ ఏమరుపాటు వల్ల చిన్న ప్రమాదం జరిగినా అది పెద్దగా మారే అవకాశం ఉంది. కోపంతో లేదా వేగంతో వాహనం నడపడం వల్ల శారీరక గాయాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు ప్రాణాలకు ముప్పు రాకుండా జాగ్రత్త పడటం మీ మొదటి బాధ్యత. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరైనా మీతో గొడవకు వచ్చినా లేదా ట్రాఫిక్లో ఎవరైనా హారన్ కొట్టి మిమ్మల్ని విసిగించినా మీరు అసహనానికి గురికాకండి. రెండవ అతి ముఖ్యమైన జాగ్రత్త, ఈ జూలై 7, 8, 9 తేదీల్లో ఎవరితోనూ వాదనలకు దిగకండి. ఇంట్లో అయినా, ఆఫీస్లో అయినా లేదా బయట సమాజంలో అయినా ఎవరైనా మిమ్మల్ని కావాలనే రెచ్చగొట్టాలని చూస్తారు. మీ శత్రువులు మీ కోపాన్ని ఆయుధంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తారు. మీరు ఆవేశపడి ఒక మాట అన్నారంటే అదే పెద్ద గొడవకు దారితీసి కోర్టులు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళే ప్రమాదం ఉంది. దానివల్ల మీ పరువు, మీ డబ్బు, మీ మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఈ 3 రోజులు ఎవరు ఎంత రెచ్చగొట్టినా మౌనంగా ఉండండి. మౌనమే మీ పెద్ద ఆయుధమని గుర్తుపెట్టుకోండి. మీ శత్రువులు కుళ్ళుకునేంత విజయం సాధించాలంటే మీరు మీ కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. ఇక 3వ జాగ్రత్త ఆర్థికపరమైన విషయాల్లో తీసుకోవాలి. చేతికి డబ్బు వస్తుంది కదా అని తెలియని వ్యాపారాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. మీరు ఎంత నమ్మి అప్పు ఇచ్చినా ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. అలాగే ఏదైనా ముఖ్యమైన కాగితాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ఆస్తి పత్రాలు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 10 సార్లు చదువుకోండి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మి సంతకాలు పెడితే భవిష్యత్తులో తీరని నష్టం జరుగుతుంది. ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు ఓటీపీలు, పాస్వర్డ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ అవసరం. ఇప్పటికే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సమయానికి మందులు వేసుకోవడం మర్చిపోకండి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు రావచ్చు. బయట దొరికే ఆహారానికి కొంచెం దూరంగా ఉండి ఇంట్లో చేసిన సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలరు. ముఖ్యంగా రక్తపోటు లేదా మధుమేహం ఉన్నవారు సమయానికి భోజనం చేస్తూ డాక్టర్ల సూచనలను తప్పకుండా పాటించాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల సరైన నిద్ర ఉండకపోవచ్చు. సమయానికి భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి లేదా తలనొప్పి వంటివి బాధించవచ్చు. చివర్లో చెప్పే పరిహారం మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే మీ జీవితంలో ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటానికి, గ్రహాల ఆశీర్వాదం పొందటానికి మన పెద్దలు చెప్పిన కొన్ని ఎంతో సులభమైన దైవిక పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చేయడం వల్ల మీకున్న గండాలన్నీ పటాపంచలవుతాయి. ఈ పరిహారాలు మీలో సానుకూల శక్తిని నింపి మీ జీవితంలోకి రాబోయే అదృష్టాన్ని స్థిరంగా ఉంచుతాయి. మొదటి పరిహారం శనిదేవుడి ఆరాధన. శనివారం రోజు సాయంత్రం లేదా ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు దగ్గరలోని శివాలయానికి లేదా శనిదేవుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనిదేవుడి ముందు నిలబడి మీ కష్టాలన్నీ పోవాలని మనసారా వేడుకోండి. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శనిదేవుడి అనుగ్రహం ఉంటే ఎంతకి పెద్ద కష్టమైనా మంచులా కరిగిపోతుంది. రెండవ పరిహారం పరమశివుడి ఆరాధన. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి పరమశివుడంటే ఎంతో ప్రీతి. అందుకే ఈ 3 రోజులు ఉదయాన్నే స్నానం చేశాక ఇంట్లోని పూజా గదిలో లేదా గుడిలో శివలింగానికి స్వచ్ఛమైన నీటితో లేదా పాలలో కొంచెం నీళ్లు కలిపి అభిషేకం చేయండి. ఆ సమయంలో ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు మనసులో జపించండి. శివుడి అనుగ్రహం ఉంటే కాలసర్ప దోషమైన, గ్రహదోషమైన మీ దరిదాపుల్లోకి కూడా రాదు. మూడవ పరిహారం సూర్య భగవానుడికి అర్ఘ్యమివ్వడం.
ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా అక్షంతలు వేసి సూర్యభగవానుడికి సమర్పించండి. సూర్యుడి ఆశీర్వాదం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, తేజస్సు పెరుగుతాయి. అలాగే శివాలయంలో ఉండే నంది విగ్రహాన్ని పూజించి నంది చెవిలో మీ కోరికను నెమ్మదిగా చెప్పుకోండి. వృషభ రాశి వారికి నంది ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 4వ పరిహారం దానధర్మాలు చేయడం. మీ స్తోమత కొద్దీ ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు గోమాతకు గ్రాసం తినిపించండి. ఆకుకూరలు గాని, నానబెట్టిన శనగలు గాని ఆవుకు తినిపించి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. గోసేవ చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే ఆకలితో ఉన్న పేదవారికి లేదా అనాథలకు మీ చేతనైనంతలో భోజనం పెట్టండి, లేదా కొద్దిగా నల్ల నువ్వులను దానం చేయండి. మనం చేసే దాన ధర్మాలే మనల్ని పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడే కవచంలా నిలబడతాయి. మీ జీవితంలో నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకొని దైవిక శక్తిని పెంచుకోవడానికి మనం ముందు చెప్పుకున్న పరిహారాలతో పాటు మరికొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం చాలా మంచిది. వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవి ఆరాధన ఎంతో విశిష్టమైనది. ఈ జూలై 7, 8, 9 తేదీల్లో ఉదయాన్నే ఇంట్లోని పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని పరిశుభ్రం చేసి ఎర్రటి గులాబీ పూలతో లేదా తామర పూలతో అమ్మవారిని అలంకరించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు మనసులో జపించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం వదిలిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చేతికొచ్చిన డబ్బు ఇంట్లో నిలబడుతుంది. అలాగే మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని విశ్వాసం. ఈ 3 రోజుల్లో ఉదయం పూట దగ్గరలోని గుడిలో ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. రావి చెట్టు మొదల్లో కొద్దిగా నీళ్లు పోసి 11 లేదా 21 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ మీ మనసులో ఉన్న కోరికను భగవంతుడికి విన్నవించుకోండి. ఇది మీ జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషాలను తొలగిస్తుంది. ముఖ్యంగా శని ప్రభావం వల్ల మీరు పడుతున్న మానసిక క్షోభను తగ్గించి మీ మనస్సుకు అద్భుతమైన ప్రశాంతతను ఇస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జూలై 7, 8, 9 తేదీల్లో మీరు ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు, ఎవరిని మనసు నొప్పించేలా దూషించకూడదు. మన మాటల్లోనే లక్ష్మీ సరస్వతులు ఉంటారని అంటారు. మీరు ఎంత సానుకూలంగా, ఎంత ప్రేమగా మాట్లాడితే విశ్వం నుండి మీకు అంత మంచి శక్తి తిరిగి వస్తుంది. మీ శత్రువులు మీ గురించి ఎంత చెడుగా ప్రచారం చేసినా మీరు వారిని తిట్టకండి. కాలమే వారికి సరైన గుణపాఠం చెబుతుందని భగవంతుడిపై భారం వేయండి. ధర్మం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. మీరు ధర్మం వైపు ఉంటే ఆ పరమశివుడు ఎప్పుడూ మీకు రక్షణ కవచంలా నిలబడతాడు. వృషభ రాశివారు జూలై 7, 8, 9 తేదీలు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. విధి మీకు అనుకూలంగా మారుతుంది. ఇన్నాళ్ళు మీరు ఎదురుచూసిన విజయం, సంపాదన మీ సొంతం కాబోతున్నాయి. మీ శత్రువులు కూలుకునేంత ఉన్నతమైన స్థాయికి మీరు చేరబోతున్నారు. కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే మీలో ఓర్పు, సహనం ఎంతో అవసరం. తొందరపాటును వదిలిపెట్టండి, కోపాన్ని నియంత్రించుకోండి. దైవభక్తితో, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. మీ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఎవరికీ అపకారం తలపెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఆ పరమశివుడి ఆశీర్వాదంతో మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఈ వీడియో మీకు ఎంతో ధైర్యాన్ని, స్పష్టతను ఇచ్చిందని భావిస్తున్నాను. మీ మనసులోని భయాన్ని తీసేసి దేవుడిపై నమ్మకంతో ఉండండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ లేదా ఓం శనిదేవాయ నమః అని రాయండి. భగవంతుడి నామాన్ని స్మరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యులకు, వృషభ రాశిలో పుట్టిన మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేసి వారు కూడా ఈ జాగ్రత్తలు తీసుకునేలా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎల్లప్పుడూ మాతోనే ఉండండి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.